ఆర్కే న్యూస్ కి స్వాగతం. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో చీరాల పేరాల పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డైరెక్టర్ నిడమనూరి రమేష్ హాజరయ్యారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని రుద్రకోటి సదాశివం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ స్థాపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, సెలూన్ షాప్ లో నడుపుకుంటున్న వారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ను వినియోగించుకుంటున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై సమీక్షించారు. కార్యక్రమంలో వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్ నాదెండ్ల రాఘవ, విఆర్ఎన్కే గ్రూప్స్ చైర్మన్ వల్లూరి వెంకటరామయ్య, ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం అధ్యక్షుడు కొనిజేటి రామకృష్ణ, చీరాల పేరాల పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కోరవాడ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వల్లూరి వెంకట సుబ్బారావు, కార్యదర్శి వల్లూరి శ్రీనివాసరావు, కోశాధికారి మెడిశెట్టి సత్యనారాయణ, సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మన రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం ఆనాడు పెద్ద మనసు చేసుకొని నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను స్థాపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చి కార్పొరేషన్ ద్వారా అనేక మంది నాయి బ్రాహ్మణులు ఆదుకున్నారు. ఏవైతే మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం హామీలు ఇచ్చామో ప్రజలకు, ఆ హామీలన్నీ కూడా 80% పూర్తి చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. మీరు చూడండి, ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా ఈరోజు అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకాలు ప్రజలందరికీ కూడా అందుతున్నాయి. ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద గత ప్రభుత్వం 3,000 రూపాయలు ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేశాం. అదేవిధంగా దివ్యాంగ సోదరులకు గత ప్రభుత్వం 3,000 ఇస్తే ఈరోజు ఎన్డీఏ కూటమి 6,000 ఇస్తుంది. అదేవిధంగా 10,000 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయలు బెడ్ రిడన్ అంటే బెడ్ మీద ఉండే లేని స్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు 15,000 అంటే 4,000, 6,000, 10,000, 15,000. ఈరోజు పెన్షన్లకే రాష్ట్ర ప్రభుత్వం నెలకి 3,000 కోట్లు ఖర్చు పెడతా ఉంది. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు ఒక ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్కే ఖర్చు పెడతాం. మీకు తెలుసు, 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇంటికి వెళ్ళి ఉదయం పూటనే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు, పేదల సేవలు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తాం. గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి కేవలం ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పేద బిడ్డలుంటే అంతమంది చదువుకునేదానికి ఈరోజు తల్లుల ఖాతాలో సుమారు 67 లక్షల మందికి పైగా ఈరోజు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం కింద జమ చేయడం జరిగింది. దీనివల్ల పేద బిడ్డలు ఎక్కడ చదువుకోకుండా ఆగకూడదు, ఎక్కడ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, వాళ్ళు బాగా చదువుకొని పైకి రావాలని ఒక తలుపుతో ఈరోజు తల్లికి వందనం పథకం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహిళలందరూ కూడా ఆర్టీసీ రవాణా ఉచిత ప్రయాణ సౌకర్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తారు. అదేవిధంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు మన యువగలం అధినేత నారా లోకేష్ గారు చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. కళాశాల జాతీయ సేవా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా అత్యధికంగా 10 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ ఫైనల్ విద్యార్థి బి మహేష్ బాబును సన్మానించారు. 100 మందికి పైగా విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదాన శిబిరంలో చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ రాజా సెల్వన్, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ యు తిరుమలరావు సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి జ్యోతి స్వరూప్ మరియు ఎస్ఎస్ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ వనమ దొర నాగసాయినాథ్, డైరెక్టర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. చీరాల అంబేద్కర్ భవన్ లో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగంలో కులం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించారని ఆల్ ఇండియా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక కేసుకు సంబంధించింది మాత్రమేనని, అది దళిత క్రైస్తవులందరికీ సంబంధించింది కాదని తెలిపారు. 1950 రాష్ట్రపతి ఆర్డర్ ను సవాల్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉందన్నారు. సిక్కు, బౌద్ధంలో కూడా మతపరమైన వర్గాలు లేవని, కానీ దళిత క్రైస్తవుల పట్ల వచ్చిన ఈ తీర్పును భారతదేశం అత్యున్నత న్యాయస్థానం పునః సమీక్షించాలని కోరారు. మిగతా అగ్రవర్ణ కులాలకు చెందిన వారు కులం మారితే వారి రిజర్వేషన్లపై ఎలాంటి ఆంక్షలు లేవని, ఒక్క ఎస్సీలపై మాత్రమే ఈ అణచివేత ధోరణి సరైంది కాదని అభిప్రాయపడ్డారు. మిత్రులందరికీ నమస్కారాలు. భారతీయ సర్వోన్నత న్యాయస్థానం నిన్న వెలువరించిన తీర్పు వివక్ష ఏ రూపంలో ఉన్న వివక్షే అనే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మరొకసారి పరిశీలించాలని భారత సర్వోన్నత న్యాయస్థానానికి, భారత ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తాం. ఎందుకు అంటే భారతదేశంలో విశ్వాసం మారినంత మాత్రాన లేదా మతం మారినంత మాత్రాన భారత రాజ్యాంగం ఉటంకించిన మత స్వేచ్ఛకు భంగం కలగరాదనేది వాస్తవం. అందువల్ల భారతదేశంలో విశ్వాసాలు మారినా, మతం మారినా, లేదా మరో రూపంలో ఉన్నా కేవలం కుల ప్రాతిపదిక మీద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు కేంద్రంగా వెలువడ్డ ఈ తీర్పుని సమీక్షించాలని భారత సర్వోన్నత న్యాయస్థానానికి, భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో గత ప్రభుత్వాలు చేస్తున్న తీర్మానాలు పరిశీలించి శాసనామోదం, పార్లమెంట్లో చట్టరూపంలో తీసుకురావలసిన అన్ని ప్రక్రియలు పూరించాలని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరపున, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల తరపున, వివక్షకు గురవుతున్న అన్ని వర్గాల తరపున విజ్ఞప్తి చేస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చీరాల మండలం పర్యటన రద్దయినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చీరాల మండలంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనవలసి ఉండగా మార్చి 28న ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఉన్నందున చీరాల పర్యటన రద్దయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించాడు పర్చూరు నియోజకవర్గంలోని ఒక సామాన్య రైతు బిడ్డ. మాటూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన కొర్రపాటి రాకేష్ కుమార్ అమెరికా వైద్య విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి ఖ్యాతిని చాటాడు. అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన జెఫర్సన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో ఎండి సీట్ సాధించి రికార్డు సృష్టించాడు. ఈ యూనివర్సిటీలో సీటు సాధించినందుకు గాను రాకేష్ కుమార్ కు ఏడాదికి సుమారు 85 లక్షల స్టైఫండ్ లభించనుంది. కొర్రపాటి ఖాజా కృష్ణ కుమారుడైన రాకేష్ కుమార్ చిన్నప్పటి నుంచే చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పోటీపడే ఈ యూనివర్సిటీలో సీటు దక్కించుకోవడం సామాన్య విషయం కాదని విద్యావేత్తలు అంటున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ యూనివర్సిటీలో ఈ స్థాయిలో సీటు సాధించిన ఏకైక విద్యార్థి రాకేష్ కావడం గమనార్హం. ఒక చిన్న గ్రామం నుంచి వెళ్లి అమెరికాలోని టాప్ మెడికల్ యూనివర్సిటీలో స్థానం సంపాదించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాకేష్ విజయం పట్ల కోనంకి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. రాకేష్ కుమార్ తన ప్రాథమిక విద్య నుండే వైద్య వృత్తిని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి విదేశీ గడ్డపై తన ప్రతిభను నిరూపించుకోవాలనే పట్టుదలే ఈ రోజు ఆయనను ఈ స్థాయికి చేర్చింది. భవిష్యత్తులో ఉత్తమ వైద్యుడిగా ఎదిగి సమాజానికి సేవ చేయడమే తన ధ్యేయమని రాకేష్ కుమార్. శ్రీశైలం జలాశయం వద్ద విధులు నిర్వహిస్తున్న చీరాల వాసి ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి తేనెటీగల దాడిలో మృతి చెందారు. తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు. బాపట్ల జిల్లా చీరాల సీనియర్ సిటిజన్ కార్యాలయంలో బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకు రావడం శుభపరిణామమన్నారు. కానీ బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని, బీసీల రిజర్వేషన్ల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కులగణన, జనగణన చేయకుండా రిజర్వేషన్లు కల్పించే దిశగా ఆలోచన చేయాలని కోరారు. ఆర్కే న్యూస్ సమాప్తం. నమస్కారం.